యేసుక్రీస్తు నామంలో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క లెంటు దినములు 40 దినములు కూడా ఉపవాస ప్రార్థనకి అందరూ సిద్ధపడుతూ ఉంటారు. చాలా సంతోషం, ఉండాలని ఆశ తపన. కాబట్టి ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు ఖచ్చితంగా. కానీ ఆశపడిన ప్రాణం ఏ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, ఎలా చేస్తే ప్రతిఫలాన్ని పొందుకుంటాము, ఏ విధంగా ఉంటే ప్రతిఫలాన్ని పొందుకుంటాము అనేది కూడా మనం తెలుసుకోవాలి. ప్రక్కింటి వాళ్ళు ఉపవాసం అంటున్నారు, నేను కూడా ఉపవాసం ఉండాలి. ఈ 40 దినాలు అందరూ ఉపవాసం ఉంటారు, నేను కూడా ఉపవాసం ఉండాలి. ఆ ప్రక్కింటి వాళ్ళు కుటుంబం అంతా ఉంటున్నారు, మేము కూడా కుటుంబం అంతా ఉపవాసం ఉండాలి అని మరి వారిని చూసి మరి మనము పరిగెట్టి ప్రతిఫలము ఆశీర్వాదాన్ని కోల్పోయే వారిగా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే మనం ఏమీ పొందుకోలేము. కాబట్టి ఈ యొక్క నెల దినములు చేస్తున్న ఉపవాస ప్రార్థనలో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపముగా కొన్ని మాటలు మీకు నేను తెలియపరచాలనుకుంటున్నాను. ఉండడము సంతోషమే, ఒక్కరిని చూసి ఉండడం అనేది మంచిది కాదు. నీ నిర్ణయం చొప్పున నీవు ఉండాలని ఆశతో నీ కుటుంబం కోసమా, నీ జీవితాన్ని సరిచేసుకోవటం కోసమా, ఒకవేళ నీ భక్తి జీవితం చల్లార్చబడి భక్తిని కలిగి మరలా తిరిగి నేను పడిపోయిన నా స్థితిని మరలా నేను నిలవబడినట్లుగా ఉండుట కోసమా అనేది నీ నిర్ణయం చొప్పున నీవు సిద్ధపడాలి. కానీ పక్కింటామా ఉపవాసం ఉంటుంది, నేనెందుకు ఉండొద్దు, సంఘం అంతా ఈ లెంటు దినాల్లో అందరూ ఉంటున్నారు, ప్రపంచం అంతా ఉంటారు, మేము కూడా ఉండాలి ఉపవాసం అనే రీతిలో ఎవరినో చూసి ఉపవాసం చేసి దేవుని ఆశీర్వాదం కోల్పోవడమే కాదు, దేవుని దుఃఖపరిచే రీతిగా చేయకూడదు. ఎందుకు అంటే ఒకరోజు నేను ఒక 4 సంవత్సరాల క్రితమే నేను ఒక దర్శనం చెప్పాను మీకు. ఈ యొక్క ఉపవాస దినములు, ఈ 40 దినములు ఉపవాస దినములు, యేసు ప్రభు వారు 40 దినములు ఉపవాస ప్రార్థనలో ఉపవాసం చేసేటప్పుడు బట్టి మేము కూడా చేస్తాము అనే రీతిలో ఎంతోమంది కూడా ఈ లెంటు దినాల్లో మరి ఉపవాసాలు ఉంటూ ఉంటారు. యేసు ప్రభు వారు ఉన్నారు కదా, మేము కూడా ఉండాలి అనే రీతిలో కొంతమంది చేస్తారు. కొంతమంది ఏమో పక్క అందరూ చేస్తున్నారుగా మేము కూడా చేయాలని కొంతమంది, ఇలా ఒకరిని బట్టి ఒకరు ఇలా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అసలు ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నామో తెలియదు. ఉపవాస ప్రార్థన చేయడం వల్ల మేము ఏం పొందుకుంటున్నాం అనేది తెలుసుకోరు. వాళ్ళు ఉంటున్నారు, వీళ్ళు ఉంటున్నారు, వాళ్ళు ఉంటున్నారు, యేసు ప్రభు వారు చేశారు మేము చెయ్యాలి అనే రీతిలో పరిగెడుతూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ప్రభు 4 సంవత్సరాల క్రితం నాకు చూపించిన దర్శనాన్ని నేను యూట్యూబ్లో కూడా పెట్టాను. ఉపవాస ప్రార్థన, ఈ 40 దినములు చేసే ఉపవాస ప్రార్థనకి సాతానంట దేవుని దగ్గర ఒక పర్మిషన్గా అడుగుతూ ఉంటాడంట. ప్రభువా, ఈ 40 దినములు నువ్వు చేసిన భూమి మీద చేసిన ఉపవాస ప్రార్థనలు మరలా నీ భక్తులైన వారు ఈ ఉపవాస ప్రార్థనకు సిద్ధపడుతున్నారు, చేస్తూ ఉన్నారు. వారు చేస్తున్న ఉపవాస ప్రార్థన నీ వలె, నీవు చేసిన మాదిరిగా నీ వలె చేసినట్లయితే ఆ ఉపవాస ప్రార్థనకి ప్రతిఫలం వారికి ఇవ్వడము, ఆ ఉపవాస ప్రార్థన బట్టి మరి మీరు ఎంతో సంతోషించుట, అట్టి యొక్క మరి ఉపవాస ప్రార్థన ధూపము మీ సన్నిధికి మీరు చేర్చుకోండి. ఒకవేళ మీ వలె అటువంటి ఉపవాస ప్రార్థన చేయనట్లయితే ఆ ఉపవాస ప్రార్థన నేను పొందుకుంటాను. ఆ యొక్క చేసిన ఉపవాస ప్రార్థన వారి నీకు ఇష్టకరంగా చేయకుండా లోక సంబంధమ రీతిలో నడుస్తూ ఆ విధమైన ఉపవాస ప్రార్థన, పాపమును మనసులో పెట్టుకొని చేసిన ఉపవాస ప్రార్థన నేను శక్తి పొందుకొనుట, నా సైన్యమును అభివృద్ధి చేసుకొనుట, ఆ ఉపవాస ప్రార్థన నేను పొందుకుంటాను అని దేవుని దగ్గర అడిగి ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో అపవాది మరి నలుదిశలుగా సంతోషంగా గంతులు వేస్తూ వాడు ఆకాశ మండలం తిరుగుతూ ఉంటాడు. దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు వాడు. అయ్యా, మంచిగా ఉపవాసం చేస్తే నీకయ్యా అదూపము. వాళ్ళు బలహీనతలతో క్రియలతో, చెడు క్రియలతోటి సరైన ఉపవాసం చేయకపోతే వారు చేసిన ప్రార్థన అంతా కూడా నేను బలం పొందుకుంటాను, ఆ బలమును బట్టి నా సైన్యమును పెంచుకుంటాను, నేను అభివృద్ధి చేసుకుంటానని దేవుని దగ్గర ఒక మరి ఆజ్ఞగా తీసుకొని లూసిఫర్ వాడు భూమి మీద మరి పరుగులు ఎడుతూ ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన ఎప్పుడు వస్తుందా అని చూస్తాడు. అలా తీసుకొని పరిగెడుతూ ఉన్నాడు. ఆ యొక్క దర్శనం ప్రభు నాకు చూపించుట నేను 4 సంవత్సరాల క్రితమే నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. కాబట్టి దయచేసి ఉపవాస ప్రార్థన అంటే ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే మనం పొందుకుంటాము,
ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు వివరణగా తెలియపరుస్తాను. ఎందుకు అంటే మీరు చేస్తూ ఉన్నారంటే దేవుని సంతోషపరిచేవారుగా ఉండాలి. మీ ప్రార్థన ధూపము దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఒకవేళ నువ్వు చేస్తున్న ఉపవాస ప్రార్థనను బట్టి దేవుని సన్నిధికి చేరకుండా అపవాదికి చేర్చబడింది అనుకో, అపవాది బలం పొందుకొని వాడి శక్తి పొందుకొని వాడి సైన్యాన్ని అభివృద్ధి చేసుకున్నట్లయితే నీకు శ్రమే, దేవుడిని దుఃఖపరిచినందుకు ఆ శ్రమ నువ్వు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన ఎలా చేయాలనేది నేను మీకు తెలియపరుస్తాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించున్నాక ఆమేన్.